హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ ఉదయం దేవుడు మన శాపలను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈరోజు ఉదయం మనం వినబోయేది సాధారణ మాట కాదు. ఈరోజు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల వాగ్దానం. మన మీద ఎవరైనా శాపము, చెడ్డ మాటలతో దెబ్బతీశారో, మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయో, అయినా కూడా మన దేవుడు వాటిని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ఈ ఉదయం మనకు ఒక గొప్ప వాగ్దానం పట్టుకోబోతున్నాము. అదేంటంటే, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. నెహెమ్యా 13:2. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన గతం ఎలా ఉన్నా, మన దేవుడు మన కథను మార్చగలడు అని మనం నమ్ముతున్నాం. ఈ ఉదయం మనం కలిసి ప్రార్థిస్తే మన జీవితంలో ఒక కొత్త ఆరంభం జరుగుతుంది. ఈరోజు మనలో కొందరం బాధతో లేచి ఉన్నాం. మనలో కొందరం నిరాశతో ఉన్నాం. మనలో కొందరం ఎందుకు మనకి ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు మనం ఒక సత్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మన జీవితంలో వచ్చిన ప్రతి శాపము మనకు నష్టం చేయడానికి కాదు, మన దేవుడు దానిని ఆశీర్వాదముగా మార్చడానికి అనుమతించాడు. మనకు అనిపించిన ఓటమి, మనకు అనిపించిన నష్టం, మనకు అనిపించిన తిరస్కారం, అవి అన్నీ కూడా ఒక ఆశీర్వాదంగా మార్చబోతున్నాయి. ఈ ఉదయం మనం ధైర్యంగా చెప్పుకుంటున్నాం, మన పరిస్థితులు మనను నిర్ణయించవు, మన సమస్యలు మన భవిష్యత్తును నిర్ణయించవు. మన దేవుడు మన భవిష్యత్తును నిర్ణయిస్తాడు. మన మీద ఎవరు ఏమన్నా, మన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, మన దేవుడు మన కోసం నిలబడుతున్నాడు. మనము ఒంటరిగా లేము, మనము బలహీనముగా లేము, మనము ఓడిపోలేదు. ఎందుకంటే మన దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. ప్రభువా, ఈ ఉదయం మనం మీ సన్నిధిలోనికి వచ్చాము. మేమంతా మీ సన్నిధిలోనికి వచ్చాము. మా హృదయాలను నీ ముందు ఉంచుతున్నాము. ప్రభువా, మా హృదయాన్ని మీరు కడిగి స్వస్థపరచండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుదాం. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి బాధను నీకు అప్పగిస్తున్నాము. మాపై పగిలిన ప్రతి చెడ్డ మాటలు, మాపై వచ్చిన ప్రతి నిందను నీకు అప్పగిస్తున్నాము. మాపై వచ్చిన ప్రతి శాపాన్ని నీకు అప్పగిస్తున్నాము. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లు ఆ శాపాలను ఆశీర్వాదముగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాము. మా బలహీనతలను బలంగా మార్చుము. మా కన్నీళ్లను ఆనందంగా మార్చుము. మా ఓటములను విజయముగా మార్చుము. ప్రభువా, ఈరోజు మేము నమ్ముతున్నాము, మా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. మా ఇల్లు మీద ఆశీర్వాదం ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మా పనిలో అభివృద్ధి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మా ఆరోగ్యం బాగుపడాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మేము ఎక్కడ బలహీనముగా ఉన్నామో నీవు అక్కడ మాకు బలము దయచేయుము. మా హృదయంలో ఉన్న భయాలను తొలగించుము. మా హృదయంలో శాంతిని నింపుము. ప్రభువా, ఈరోజు మేము నమ్ముతున్నాము, నీవు మా కోసం మార్గాలను తెరవబోతున్నావు. మాకు కనపడని మార్గాలను కూడా నీవే సృష్టించబోతున్నావు. ఈ ఉదయమున మీరు మాతో మాట్లాడినందుకు, మేము మీతో మాట్లాడినందుకు, మీరు మాతో మాట్లాడి ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రమయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ ఉదయం మనం ధైర్యంగా ప్రకటిస్తున్నాము, మన జీవితంలో శాపాలు కాదు, ఆశీర్వాదాలు జరుగుతున్నాయి. మన జీవితం మారుతోంది, మన పరిస్థితులు మారుతున్నాయి. మన దేవుడు మనకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. మనము నమ్ముతున్నాము, మనము విశ్వసిస్తున్నాము, మనము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మన దేవుడు మన శాపాలను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే మనమంతా కలిసి ఆమేన్ అని కామెంట్ చేద్దాం. ఈరోజు
ఈరోజు మొత్తం మన వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. మన దేవుడు మన శాపాలను ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. దేవుడు మనకు దయచేసిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుచున్నాము. దేవుడు మన అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఈరోజు ఫలింపజేయునుగాక. మీరందరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవుని గురించిన వాక్యం కోసం ప్రతిసారి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.